బ్రేకింగ్ అవర్. విజయనగరం జిల్లా తునివాడ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. పాలకొండ తమ్మినాయుడు కళాశాలకు చెందిన బస్ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకువెళ్లిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 7 విద్యార్థులు ఉన్నారు. 9వ తరగతి విద్యార్థినికి స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. మిగతా 6 విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు కండిషన్ సరిగా లేదని గతంలోనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్లు బస్సు డ్రైవర్ తెలిపారు. ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కాలువలో చేలో బోల్తా పడిన బస్సుని మీరు చూస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరి బస్సు ఫిట్నెస్ ని రెగ్యులర్ గా తనిఖీ చేయాల్సిన ఆర్టీఏ అధికారులు ఇక్కడ ఏం చేస్తున్నారు? బస్సు ఫిట్నెస్ బాగాలేదు అని డ్రైవర్ చెబితే స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదు. అట్లీస్ట్ ఆ డ్రైవర్ నేను బస్సును తీసుకు వెళ్ళను అని చెప్పుండాల్సింది. కానీ శాలరీ రాదు, సర్లే ఏదో అలా నడిపేద్దామని ఆ డ్రైవర్ ఏం చేస్తాడంటే తీసుకుని వెళ్తుంటుంటాడు. ఫస్ట్ ఇక్కడ ఆర్టీఏ అధికారులు బస్సు ఫిట్నెస్ ను చెక్ చేసి అనుమతులు ఇవ్వాల్సిన ఆర్టీఏ అధికారులు ఏం చేస్తున్నారు? తూతూ మంత్రంగానే చెక్ చేస్తున్నట్టుగా ఉన్నారు. అంటే స్కూల్ కి వెళ్ళే విద్యార్థుల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయింది నిజంగా చాలా మందికి. ఈ ఒక్క స్కూల్ బస్సే కాదు, ఇప్పుడు స్కూల్ బస్సులో ఫిట్నెస్ పరీక్ష పెడితే ఏది కూడా ఫిట్నెస్ ఉండదు, చాలా బస్సులు పట్టుబడతాయి. సో అలా ఎప్పుడో అధికారులు ఒక్కొక్కసారి పెడతా ఉంటారు, కానీ రెగ్యులర్ గా సంవత్సరం ప్రారంభం అయ్యేటప్పుడు ఏదో ఫిట్నెస్ టెస్ట్ పెట్టేస్తారు. అంతే, మళ్ళీ 1 year వరకు ఆ బస్సులు వైపు కూడా తిరిగి చూడరు. సో ఈ బస్సుకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా. ఈ బస్సుకి ఫిట్నెస్ పాస్ చేసిన ఆర్టీఏ అధికారి ఎవరు? ఫస్ట్ ఆయన పట్టుకోండి. జిల్లా కలెక్టర్ గారు, విజయనగరం జిల్లా కలెక్టర్ గారు, మీ జిల్లాలో స్కూల్ బస్సు 9 మంది ఉన్న స్కూల్ బస్సు అదిగో బోల్తా పడింది. కలెక్టర్ గారు చూస్తున్నారా? ఆ సంబంధిత ఆర్డీఓ గారు ఆ స్కూల్ బస్సుకి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చిన ఆర్టీఓ ఎవరు ఒక్కసారి తనిఖీ చేసి అతనిపై చర్యలు తీసుకోండి ఇమీడియట్ గా. ఇంకా ఎన్ని బస్సుల ఫిట్నెస్ బాగాలేదు ఒక్కసారి పర్ఫెక్ట్ గా నైనా చెక్ చేయించండి. అదిగో బెడ్ పైన స్కూల్ పిల్లలు ఎలా పడున్నారు చూడండి. ట్రిట్ లో ప్రమాదం తప్పింది. బస్సు ఏకంగా ఇలా వెళ్లాల్సిన బస్సు ఇలా బోల్తా పడిపోతే తగలరాని చోట ఏదైనా తలకి తగిలితే వాళ్ళకి ఎంత ప్రాణాపాయంలో పడి ఉండేవారు.